సార్ ప్రభు గారు నమస్తే సార్. నమస్తే అండి విష్ణు గారు. సార్ ఒక 2-3 రోజుల నుంచి మన ఇండియన్ మార్కెట్స్కి ఇండియా అండ్ యూకే ట్రేడ్ డీల్ ఏదైతే ఉందో మంచి మైలేజ్ని మంచి ఎనర్జీని వచ్చింది. దలాల స్ట్రీట్లో కూడా ఈ ట్రేడ్ డీల్కి సంబంధించిన మంచి డిస్కషన్ నడుస్తున్నాయి. ఎఫ్టీఏ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ ఎస్, మన భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారు అండ్ అదేవిధంగా బ్రిటన్ ప్రధాని ఆయన పేరు స్టార్మర్ ఎస్, వీళ్ళిద్దరి మధ్య కూడా ఒక మంచి ట్రేడ్ డీల్ జరిగింది. సో ఈ ట్రేడ్ డీల్ నేపథ్యంలో మన భారతదేశాన్ని విషయానికి వస్తే మాత్రం మార్కెట్ యాక్సెస్ ఫర్ కీ జాబ్ క్రియేటింగ్ సెక్టర్స్ సచ్ యాజ్ టెక్స్టైల్స్, ఫుట్వేర్, జెమ్స్ అండ్ జ్యువెలరీ అండ్ మెరైన్ ప్రొడక్ట్స్ వేర్ ద యూకే ఇస్ సెట్ టు ఎలిమినేట్ డ్యూటీస్ అప్ టు 20% అంట. సో ఏంటి అసలు ఇప్పుడు జరిగిన ఈ భారత్ యూకే మధ్య జరిగిన వ్యాపార వాణిజ్య ఒప్పందం తర్వాత మన భారతదేశానికి ఏ రంగాలలో మంచి ఉత్పాదకత పెరిగే అవకాశం ఉందంటారు, అదేవిధంగా ఉపాధి ఉద్యోగ అవకాశాలు ఇంకా బాగా మెరుగే అవకాశాలు ఉన్నాయంటారు ఈ డీల్ వల్ల? ఏ కంట్రీకైనా ఇలాంటి ఎఫ్టీఎస్ అవసరం. పరస్పర ప్రయోజనాలు అంటే ఆ కంట్రీస్కి ఏం కావాలి, మన కంట్రీస్కి ఏం కావాలి, ట్యాక్స్లు తగ్గించుకోవాలి, ఇదే కదా కావాల్సింది ఏ కంట్రీకైనా. ఇప్పుడు మనం ట్రంప్ భయపడింది, ట్రంప్ ట్రెమర్స్ చూసి ఇదే కదా, ట్యాక్స్లు ఎక్కువ వేస్తానన్నప్పుడే కదా సరైన టైంలో వచ్చినట్టు ఒక రకంగా. సో ఆయన స్టార్మర్ ఇండియాకి బాగా ఫేవర్ ఫస్ట్ నుంచి కూడా, వచ్చినప్పటి నుంచి కూడా. సో డెఫినెట్ గా దీనివల్ల 99% ఎక్స్పోర్ట్స్ బాగా మనకి ఇది అవుతాయి, వాళ్ళకన్నా కానీ మనకన్నా కానీ. ఏ దాంట్లో వస్తాయి, ఏమేమి వస్తాయి అనేది విపులంగా చూద్దాం. సో 99% ఎక్స్పోర్ట్స్ ఫ్రమ్ ఇండియా ఛాన్స్ ఉంది మనకి. సో మనకి ఎక్కువ ఇది అవకాశం ఉంది. సో అంటే వాళ్ళ డ్యూటీ ఏంటి, టరీఫ్లు 15% నుంచి 3% వస్తుంది. సో యూకే ఎక్స్పోర్ట్స్ టు ఇండియా టరీఫ్లు 15% నుంచి 3%. అంటే చీపర్ గూడ్స్ అవైలబుల్ ఫర్ ఇండియన్స్ కదా, అన్ని తక్కువలో దొరుకుతాయి కదా. ఫారెన్ గూడ్స్ తక్కువలో దొరకడం అంటే మంచిదే కదా, ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ అని. ఇట్లాంటి ఎఫ్టీఏ అని ప్రతి కంట్రీ కూడా, ఎక్కువ కంట్రీస్కి మనకి ఎక్కువ ఉంటే బెస్ట్. సో ఎందుకంటే మనం చూస్తున్నాం కదా ఈ మధ్య ఏ రకంగా ఇబ్బంది పడుతున్నామో. సో బంగ్లాదేశ్ ఇప్పుడు టెక్స్టైల్ ఎక్స్పోర్ట్ చేస్తుంది, కానీ ఇప్పుడు టెక్స్టైల్స్ ఇబ్బంది పడుతుంది కాబట్టి ఆ టెక్స్టైల్స్ అంతా ఇండియాకి ట్రాన్స్ఫర్ అయింది, ఇండియా నుంచి ఎక్కువ ఇదవుతుంది. అట్లా ఎక్కువ కంట్రీస్ తో ఎఫ్టీఐ అగ్రిమెంట్ ఉంటే డెఫినెట్ గా కంట్రీ అనేది బాగా ఫ్లరిష్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే ఫిజికల్ డెఫిసిట్ ఉండదు, సర్ప్లస్ వస్తుంది ఇండియాకి. సో మన డబ్బులు వాళ్ళ దగ్గర ఉంటాయి. సో వాళ్ళు దే హ్యావ్ టు పే, అంటే వాళ్ళు మనకి పే చేయాల్సి ఉంటుంది. సో అది మంచిది కదా. సో ఎక్స్పోర్ట్ ఎక్కువ చేస్తే మంచిది డెఫినెట్ గా, అంటే డెఫిసిట్ రాకుండా సర్ప్లస్ ఉంటుంది. సో ఈ బయోలేటరల్ అగ్రిమెంట్ అనేది ప్రతి కంట్రీకి కూడా అవసరం. అంటే కస్టమ్స్ డ్యూటీని ఇద్దరు తగ్గించుకున్నప్పుడు ఇద్దరికి ప్రయోజనాలు ఉంటాయి. ఊరికనే కోపాలు తాపాలు తెచ్చుకొని మేము ఎంత ఇస్తామంటే మీరు ఎంత ఇస్తాం అనుకుంటే దానివల్ల ప్రయోజనం ఎవరికి? ఆ కంట్రీ డెవలప్ కాదు, ఆ జనాలకు కూడా 100 రూపాయలు పెట్టేది 400-500 పెట్టి కొనాల్సి వస్తుంది వస్తువులు కూడా. సో ఆ ట్యాక్స్లు తగ్గించుకుంటే బెస్ట్ కదా. అంటే ఎక్కువ ట్రేడెడ్ గూడ్స్ కూడా అవుతాయి, గూడ్స్ కూడా ఎక్కువ ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ చేసుకోవడానికి కూడా ఎక్కువ అవకాశాలు ఉంటాయి. అంటే ఎంకరేజ్ సర్వీస్ ట్రేడ్ ఎక్కువ, అటు ఇటు కూడా అవుతాయి. మ్యూచువల్ ఇన్వెస్ట్మెంట్స్ అవుతాయి, ఆ కంట్రీకి ఇక్కడికి వచ్చి ఇన్వెస్ట్మెంట్ చేస్తారు, ఈ కంట్రీ ఇండియా నుంచి యూకేకి వెళ్ళి ఇన్వెస్ట్మెంట్ చేసే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. సో రిటర్న్స్ అనేవి బాగుంటాయి కాబట్టి. అంటే దీనివల్ల ఏ సెక్టర్ కి బాగుంటుంది అంటే ఇండియన్ అగ్రికల్చర్ ఇండస్ట్రీకి బాగుండొచ్చు, బాగా ఉండొచ్చు. అంటే ఇండియా గ్లోబల్ ఎక్స్పోర్ట్ చేసేది ఎంతండి, $36.63 బిలియన్. బట్ యూకేకి ఎంతో తెలుసా? టోటల్ అగ్రికల్చర్ యూకేకి జరిగేది $37.2 బిలియన్. అంటే వాళ్ళు ఏం చేసినా బయట నుంచి తెప్పించుకోవాల్సిందే. ఈ కోవిడ్ లో మనం చేసే ఇది కానీ తినే పదార్థాలు కానీ వాళ్ళకి బాగా నచ్చినాయి. సో వాళ్ళు ఎక్కువ ఎందుకంటే ఇండియాలోకి వచ్చి ఇన్వెస్ట్మెంట్ చేయాలి అనే ఉద్దేశం వాళ్ళకి బాగా వచ్చింది. సో ఇక్కడ సేఫ్ జోన్, సేఫ్ హెవెన్ ఇండియాలో చేస్తే మంచి ఇంట్రెస్ట్ వర్కౌట్ అయితే, యుద్ధాలు లేకుండా కావాలి ఆ కంట్రీ ఉండాలని మన ప్రైమ్ మినిస్టర్ కోరుకున్న దగ్గర నుంచి అందరి చూపు మన మీదే పడింది అనుకోవచ్చు ఒక రకంగా. స్ట్రాంగ్ అంటే ఎప్పుడైతే కోవిడ్ వ్యాక్సిన్ మనం బయట దేశాలకు ఇవ్వగలిగామో అప్పటి నుంచి ప్రపంచ దేశాల చూపు అంతా కూడా భారతదేశం మీదకి రావచ్చేసింది. అక్కడి నుంచి ఒక అంటే బిఫోర్ కోవిడ్ ఆఫ్టర్ కోవిడ్ అన్న పర్సెప్షన్ స్టార్ట్ అయింది ఇండియా మీద. ఇప్పుడు ఇంతకు ముందు ఇండియా ఎక్కడికన్నా వెళ్ళిన పరిస్థితి ఎలా ఉండేది? ఇప్పుడు ఆయన 194 కంట్రీస్ కి వెళ్ళినప్పుడు మన ప్రైమ్ మినిస్టర్ ఏ కంట్రీకి వెళ్ళినా రెడ్ కార్పెట్, అది కూడా డిమాండింగ్. పై చేయి కింద చేయి కాదు, మామూలు ఈక్వల్ కూడా కాదు, పై చేయి. మన మాట వాళ్ళు వినే పరిస్థితిలో ఉన్నారు.
సో డెఫినెట్ గా మనని ఫాలో అయ్యి ఇప్పుడు గోల్డ్ చూడండి, ఎప్పుడు ఎక్రూ చేయని సెంట్రల్ బ్యాంక్స్ మనల్ని చూసి మన పివి నరసింహారావు గారి పేరు మారుమోగుతుంది అనుకోవచ్చు. సో అందరు గోల్డ్ ఎక్రూ చేస్తున్నారు లేదా, మన పాలసీలు ఫాలో అవుతున్నారు కదా. సో డెఫినెట్ గా ఎందుకంటే ఏదన్నా క్రైసిస్ వచ్చినప్పుడు ఏం చేయాలనేది ఇండియా ఏం చేసింది దాన్ని చూసి అందరు నేర్చుకుంటున్నారు అనుకోవచ్చు ఒక రకంగా. సో మనకి ఇక్కడ చూస్తే టీ కానీ, మ్యాంగోస్ కానీ, గ్రేప్స్ కానీ, స్పైసెస్, కోవిడ్ లో స్పైసెస్ వల్ల చాలా ఇదైంది. సో వాళ్ళు తినే ఫుడ్ అంత ఉండదు, జంక్ ఫుడ్ వాళ్ళది. మంచి ఇమ్యూనిటీ బూస్టర్స్ అంతా కూడా అర్థమైంది ఇండియన్స్ ఏం తీసుకుంటున్నారు, ఏ ఫుడ్ ఏంటనేది. వాళ్ళు చాలా ఇబ్బంది పడ్డారు కూడా, ఎక్కువ మంది కూడా అవునవును. సెలవు పుచ్చుకున్నారు. అవునవును. సో మన వాళ్ళు స్ట్రాంగ్ గా ఉండి కూడా అంచుకెళ్ళి తిరిగారు కదా, వెనక్కి తిరిగారు కేవలం ఫుడ్ వల్లే. సో సీ ఫుడ్స్ కానీ అదర్స్ ఎక్కువ మనకి బాగా ఇదవుతాయి. ఇండియాకి ఎఫ్టీఏ అగ్రిమెంట్ అంటే డిఫరెంట్ ఆస్పెక్ట్స్ ఉన్నాయి. ఎందుకంటే వాళ్ళు యూకే విస్కీ కానీ తర్వాత 150% నుంచి 75% కి మనకి అవైలబుల్ ఉంటాయి తక్కువ రేట్లో. సో వాళ్ళ ప్రొడక్ట్స్ మెయిన్ కార్స్ మ్యానుఫ్యాక్చరింగ్ కానీ అవి కూడా ట్యాక్స్లు ఎక్కువ ఉంటాయి. ఇప్పుడు టెస్లా కూడా మనకి ఇండియాలో ట్యాక్స్ ఎక్కువనే కదా రాంది. సో లాస్ట్ టైం నేను చెప్పిందే కావాలన్నాడు, కాదన్నారు. ఇప్పుడు ట్యాక్స్ ఇప్పుడు కూడా ఆయన తగ్గొచ్చి మన ప్రైమ్ మినిస్టర్ ఏం చెప్పారో దానికి ఒప్పుకొని ముందుకు వచ్చాడు ఆయన. సో డెఫినెట్ గా అట్లా ఏ కంట్రీ అయినా 140 కోట్లు జనం, కన్జంప్షన్ ఎక్కువ ఉంటుంది కదా. సో డెఫినెట్ గా అందరి చూపు మన సైడే ఉంది అనుకోవచ్చు. సో ఇట్లా ఎక్కువ 150% అంటే 75% అంటే 50% తగ్గిపోయినట్టే కదా, రేట్లన్నీ తక్కువ చౌక ధరలో దొరుకుతున్నట్టే కదా. సో అంటే ఇంకా ఫ్యూచర్ లో కూడా ఒక డికేడ్ తర్వాత 40% తీసుకొస్తామని మాట ఇచ్చారు వాళ్ళు. సో వాళ్ళ వస్తువులు మనకు తెచ్చుకుంటే, సో ఇంపోర్ట్ చేసుకున్న వాటికల్లా మనకి 40% ఒక 10 years తర్వాత, అంటే ఒక 10 years వరకు 150% ఉన్నది 75% చేస్తూ తర్వాత 40% కి ఇస్తా ఉంటున్నారు. అది మంచి తరుణం కదా. సో డెఫినెట్ గా కంట్రీకి కూడా మంచిది. సో ఇప్పుడు ఇక్కడ ఇంకొక మన కీ పాయింట్ కూడా మాట్లాడుకోవాలి. ఇప్పుడు ఈ ట్రేడ్ డీల్ ద్వారా ఏ సెక్టార్స్ అయితే బెనిఫిట్ కాబోతున్నాయో, అంటే ఆ సెక్టార్స్ లో మనం ఫర్దర్ గా నెక్స్ట్ 1-2 years లో మంచి ర్యాలీ రాబోతుంది. ఎందుకంటే ఇక్కడ పర్టికులర్ గా మనం మాట్లాడుకోవాల్సింది ఇండియా గెయిన్స్ బిగ్ ఇన్ అంటే ఫుడ్ ఇండస్ట్రీ బాగా ఫ్లరిష్ కాబోతుంది. తర్వాత ఫుట్వేర్, టెక్స్టైల్, తర్వాత సీ ఫుడ్, డైరీ ప్రొడక్ట్స్, అంటే ఓవరాల్ గా ఏంటంటే అగ్రికల్చర్ బేస్డ్ ప్రొడక్ట్స్ మీద ఎక్కువ పోతుంది. ఎంప్లాయ్మెంట్ కూడా పెరుగుతుంది, మన వాళ్ళు కూడా అక్కడికి వెళ్తారు, జాబ్స్ కూడా పెరుగుతాయి. ఇప్పుడు ఎక్కువ టెక్స్టైల్స్ కానీ, మెరీన్ ప్రొడక్ట్స్ కానీ, లెదర్ గుడ్స్ కానీ, ఫుట్వేర్ కానీ, స్పోర్ట్స్ ఎక్విప్మెంట్ కానీ, టాయ్స్ కానీ, జ్యువెలరీ కానీ, ఎనర్జీ ప్రొడక్ట్స్ కానీ, మొత్తం ఆ సెక్టార్ కి మొత్తం డిమాండ్ వచ్చే అవకాశం ఉన్నాయి. అంత ప్రొడక్షన్ బేస్డ్. ఎందుకంటే యూరోపియన్ కంట్రీస్ లో ప్రొడక్షన్ ఉండదు, ఎవ్రీథింగ్ వాళ్ళు బయట నుంచి తెప్పించుకోవాల్సిందే. సో ఎవ్రీథింగ్ వాళ్ళు కొనుక్కోవాలి. కాబట్టి అది కూడా ఇండియాకి ఎందుకు వస్తున్నారంటే చైనాతో చెడుతోంది కాబట్టి, రిలేషన్ సరిగ్గా లేదు కాబట్టి కొన్ని ప్రొడక్షన్ కంపెనీలు ఇండియాకి వస్తే ఇక్కడ నుంచి బాగా ఫ్లరిష్ అయ్యే ఛాన్స్ ఉంది. మన ఎక్స్పెక్టేషన్ కూడా ఏంటంటే 4 trillion దాదాపుగా ఉన్నాం. నెక్స్ట్ 5 years తీసుకుంటే ఇంకొక 4 trillion యాడ్ అయ్యే అవకాశం ఉన్నాయి. సో ఇలాంటి అగ్రిమెంట్లు ఇంకా వస్తే, సో డెఫినెట్ గా ఈ ఎఫ్టీఏ అగ్రిమెంట్స్ అనేది ప్రతి కంట్రీకి కూడా రావాలి, యుఎస్ కి కూడా సెటిల్ అవ్వాలి. ఎందుకంటే మనం యుఎస్ తో కాదనకూడదు, చైనాతో కూడా కాదనుకోకూడదు. సో అందుకనే మన దౌత్యపరంగా ఇండియా ఎంత లోతుగా నిర్ణయాలు తీసుకుంటుందో దీన్ని బట్టి అర్థమవుతుంది. చిన్న ఎగ్జాంపుల్ చెప్తా ఇంకోటి. మన పాకిస్తాన్ వార్ లో టర్కీ వ్యతిరేకించిందా ఇండియాని, చైనా వ్యతిరేకించిందా, యుఎస్ ఇండైరెక్ట్ గా వ్యతిరేకించింది కదా. కానీ తర్వాత ఏమైందండి, ఎవరైతే వాళ్ళు ఇది చేశారో వాళ్ళని టిఆర్ఎఫ్ పార్టీని టెర్రరిస్ట్ పార్టీని డిక్లేర్ చేశారు కదా. ఎంత దౌత్యపరంగా తీసుకుంటే వాళ్ళని న్యూట్రలైజ్ చేసుకుంటా కరెక్ట్ డిసిషన్ ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ ఇంటర్నేషనల్ గా మారుమవుతుందా లేదా ఇండియా పేరు. సో అలా ఉన్నప్పుడు డెఫినెట్ గా కంట్రీ అనేది బాగా పెరుగుతుంది. కాబట్టి నెక్స్ట్ మన ప్రైమ్ మినిస్టర్ గారు కూడా అనేది ఏంటంటే నెక్స్ట్ 5 years లో ఇప్పుడున్న $1 trillion కి డబుల్ అయ్యే ఛాన్స్ కూడా ఉంది, $8 trillion కి వచ్చే అవకాశాలు ఉన్నాయి. సో ఇలాంటి సెక్టార్లు అన్ని బాగా పెరుగుతాయి, ఎంప్లాయ్మెంట్ కూడా పెరుగుతుంది. కాబట్టి ఎక్కువ ఇది అవుతుంది. అది కాకుండా ఇండియా యూకేకి ఒక ఫైనలైజ్ డిస్కషన్ లో డబుల్ కాంట్రిబ్యూషన్ కన్వెన్షన్ అగ్రిమెంట్ కూడా జరిగింది. సో దానివల్ల బాగా బెనిఫిట్ ఇండియాకి. ఎందుకంటే సోషల్ సెక్యూరిటీ అగ్రిమెంట్ ఉంటుంది ఇద్దరికి.
సో మన ఎంప్లాయీస్ కొన్ని ఇప్పుడు బంగ్లాదేశ్కి వెళ్ళినప్పుడు మన వాళ్ళు ఎంత ఇబ్బంది పడుతున్నారు. సో ఆ ఇబ్బందులు కూడా ఫ్యూచర్లో అక్కడికి వెళ్ళినప్పుడు రాదు. ఆ అగ్రిమెంట్ కూడా జరిగింది. అది మన వాళ్ళకి కూడా సేఫ్ అండ్ సెక్యూరిటీ, ఇది కూడా FTA అగ్రిమెంట్ అది కూడా ఉంది. సో ఇండియన్ ప్రొఫెషనల్స్ కూడా ఇంటర్నేషనల్గా వెళ్ళినప్పుడు ఇబ్బంది లేకుండా ఉంటుంది. కాబట్టి డెఫినెట్గా ఇది మంచి తరుణం. ఇలాంటివి ముందు ముందు ఇంకా అన్ని కంట్రీస్తో అయితే మనం బాగా పెరిగే అవకాశాలు ఎక్కువ కనపడుతున్నాయి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ ప్రభు గారు. భారత్ బ్రిటన్ మధ్య జరిగినటువంటి ఈ డీల్ నేపథ్యంలో రాబోయే రోజుల్లో మన భారతదేశంలో ఏ రంగాలు బాగా ఊపందుకొని ఉన్నాయి అనే అంశం మీద చక్కగా తెలియజేసి థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ అండి.